జిల్లాలో పోలీస్ స్టేషన్లో తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు, వారి పని యొక్క తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని సిబ్బంది కిట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలీస్ స్టేషన్లో తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు, వారి పని యొక్క తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని సిబ్బంది కిట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారి ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వస్తే తగిన న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించే విధంగా పనిచేయాలని అన్నారు. వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేయుటకు పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తుందని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో అక్రమ గాంజా, పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపైన పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో అక్రమ గంజాయి రవాణా, వినియోగం, అమ్మకం చేసే వారిని గుర్తించి వారిపైన కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా అలవాటుగా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతో సన్నవడ్లపైన ఇస్తున్న బోనస్ ఆసరాగా తీసుకొని కొంతమంది దళారుల, మిల్లర్లు రైతుల పేరిట ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. వారిని ఇప్పటికే గుర్తించి చెక్ పోస్టులలో వద్ద పకడ్బందీ తనిఖీలు నిర్వహిస్తూ కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం వాడపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల చెక్ పోస్ట్ తనిఖీ చేసి ఇతర రాష్ట్రాల నుండి అక్రమ పీడీఎస్, గంజాయి లాంటి రవాణా జరగకుండా 24/7 తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ రూరల్ సిఐలు వీరబాబు, కరుణాకర్, ఎస్ఐలు లోకేష్, హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. కమిషన్